జెన్యూనిటీ అనేటటువంటిది ముఖ్యం. అంటే బాధ్యతాయుతంగా ఉందా లేదా, నైతికంగా కరెక్టా కాదా అన్నట్టు. బ్రిటన్ పౌరులు ఇప్పుడు అడుగుతోంది తమ దేశాన్ని అదే. ఆ దేశంలో చదువుకోవాలంటే బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది, ఆ దేశంలో వైద్యం అంటే బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది, ఆ దేశంలో నిత్యావసర వస్తువులకు బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. రాత్రి పగలు కష్టపడి భార్యాభర్త కలిసి పనిచేస్తే ఆ కుటుంబ పోషణకి సరిపోతుంది తప్పించి దాచుకునేటటువంటిది 10% మంది, దోచుకోవడం అనడానికి కుదరదు, కానీ ఖర్చు అయిపోయేటటువంటిది 90% మంది. అందుకని పెద్ద చదువులు చదివించలేక గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మానిపిచ్చేసి ఉద్యోగాలకు పంపించేసే పరిస్థితి పిల్లల్ని తల్లిదండ్రులకు. అలాగా జరుగుతుంటే అదే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి విద్య బ్రిటన్ ప్రభుత్వమే పెడుతోంది, వైద్యం బ్రిటన్ ప్రభుత్వమే ఇస్తోంది, వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు బ్రిటన్ ప్రభుత్వం ఇస్తోంది, సకుటుంబ సపరివారంగా వాళ్ళందరినీ పోషిస్తోంది, పైగా వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తోంది. వాళ్ళు చేసిన మంచి ఏంటి, మేం చేసిన తప్పేంటి, మేమందరం కట్టే పన్నులతో వాళ్ళని బాగా చూసుకుంటూ మమ్మల్ని, అంటే వాళ్ళ పిల్లలు రేపు పొద్దున బాగుపడి మంచి ఉద్యోగాల్లోకి వెళ్తే మా పిల్లలేం వాళ్ళ దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతున్నారు బ్రిటన్ పౌరులు.